బాబు గారి హయాంలో 5కు 5 ఏళ్ళు ఒక వంక కరువు, మరో వంక తుఫాన్లు. కానీ రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీలు మాత్రం రైతులకు రావు. రైతులు అల్లాడుతా ఉన్నా క్యాబినెట్ మీటింగులు పెట్టి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి అన్న ఆలోచన చేయరు. ఇంత దారుణంగా రైతన్నల పరిస్థితులు ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారో తెలుసా? జాతీయ రాజకీయాలంటూ కొత్త డ్రామాలు మొదలుపెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఓ రోజు బెంగళూరు వెళ్తానంటాడు, కుమారస్వామితో కాఫీ తాగుతాడు. కానీ పక్కనే అనంతపురం ఉంటుంది. ఆ అనంతపురంలో వెళ్ళి కరువు బారిన పడిన ఆ రైతన్నలకు తోడుగా ఉండాలి అన్న ఆలోచన మాత్రం చంద్రబాబు నాయుడు గారికి రాదు. మరుసటి రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ విమానం ఎక్కుతాడు, జాతీయ రాజకీయాలంటూ చెన్నై వెళ్తాడు. చెన్నై వెళ్ళి ఏం చేస్తాడు? స్టాలిన్తో కలిసి ఇడ్లీ సాంబార్ తింటాడు ఈ పెద్ద మనిషి. స్టాలిన్తో కలుస్తాడు, ఇడ్లీ సాంబార్ తింటాడు. కానీ ఆ చెన్నై పక్కనే తన సొంత జిల్లా చిత్తూరు ఉంది. ఆ చిత్తూరులో రైతులు అల్లాడుతూ ఉన్నారు అన్న ధ్యాస ఏమాత్రం కూడా చంద్రబాబు నాయుడు గారికి పట్టదు. అందరితో ఆగడు. విమానం ఎలాగూ ప్రభుత్వమే కదా ఖర్చులు భరించేది, ప్రైవేట్ విమానం ఎక్కినా కూడా నాకేంటి అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాలు అంటాడు అని ఫ్లైట్ ఎక్కి కలకత్తాకు పోతాడు. సముద్రాలు దాటి కలకత్తాకు వెళ్ళి ఏం చేస్తాడు? మమతా బెనర్జీతో చికెన్ తింటాడు ఈ పెద్ద మనిషి. మమతా బెనర్జీతో చికెన్ తింటావు బాగానే ఉన్నాయా, కానీ రైతుల కష్టాలు మాత్రం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం కూడా పట్టదు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.